ఒకప్పుడు సంక్షేమంలో ముందు వరుసలో ఉండేది తమిళనాడు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమిళనాడును దాటుకుంటూ ముందుకు వెళ్ళింది. సంక్షేమ పథకాల అమలులో జగన్ సర్కార్ కొత్త ఒరవడి సృష్టించింది. జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కితే చాలు లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలో నేరుగా సొమ్ములు జమవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలు అందిస్తోంది. జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో జగనన్న అమ్మఒడి ఒకటే. నవరత్నాల్లో భాగమే అమ్మఒడి పథకం. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్లలో నేరుగా డబ్బులు జమ చేస్తోంది. రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ డబ్బులు జమ చేస్తోంది. పేద కుటుంబంలోని పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవాలనే మంచి లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ స్కీమ్ను అందుబాటులోకి తెచ్చారు. అమ్మఒడి పథకం అమలుపై రాష్ట్ర వ్యాప్తంగా తల్లులంతా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జగన్ సర్కారిచ్చే సొమ్ములతో తమ పిల్లల చదువును కొనసాగిస్తున్నామన్నారు. You are thinking about future generations, working hard for success. Success makes a person great, but working hard for oneself satisfaction makes a person true legend. So you are the true legend of the Andhra Pradesh, sir. I want to say only one thing, sir. You are the only one person who lives many lives in a life, because you are such as a brother, father, son, and many relationships such as a bonding. I didn't even expect, sir. Thank you so much, sir. Anni government school, anni aided school, ప్రైవేట్ స్కూళ్ళు, జూనియర్ కాలేజీల విద్యార్థుల అందరి తల్లులకు కూడా ఈ అమ్మఒడి వర్తింపజేస్తా ఉన్నాం. ఈ అమ్మఒడి అని ఒకే ఒక్క పథకం ద్వారా ఈ 4 సంవత్సరాల కాలంలోనే అక్షరాల 26,067 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది నా చెల్లెమ్మల ఖాతాల్లోకి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దవాళ్లు. అలాంటి ఆరోగ్యానికి టాప్ ప్రయారిటీ ఇస్తోంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. పేద సామాన్య తరగతి వర్గాలకు చెందిన ప్రజలకు ఖరీదైన రోగాలొస్తే పరిస్థితి దారుణంగా ఉంటుంది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షలు ఖర్చు పెట్టి చికిత్స చేయించుకోలేరు. ఇలాంటి వారికి వరం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య మిత్ర పథకం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభమైన ఆరోగ్యశ్రీ పథకానికి కొనసాగింపే ఇప్పటి ఆరోగ్య మిత్ర పథకం. ఆరోగ్య మిత్ర పథకం ప్రపంచంలోనే అత్యున్నత ఆరోగ్య బీమా పథకంగా గుర్తింపు పొందింది. ఈ పథకం కింద అర్హులైన పేద రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తారు. అంతేకాదు రవాణా, భోజన, వసతి సదుపాయాలు కూడా కల్పిస్తారు. ఈ పథకం కింద లక్షలాది మంది పేదవారికి ఉచితంగా ఆపరేషన్లు చేశారు. ఆరోగ్యశ్రీలో జబ్బులు నయం కాకపోవడం చూశా. ఆరోగ్యశ్రీ సరిగ్గా పనిచేయని పరిస్థితులు చూశా. ఒక మనిషి చనిపోతే కుటుంబం దెబ్బతినిపోవటాన్ని చూశా. 108 సకాలంలో రాక మనుషులు ప్రాణాలను గాల్లో కలిసిపోవడము చూశా. 108 అనే నెంబర్కు ఫోన్ కొడితే కుయ్ 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 అంటూ రావాల్సిన అంబులెన్సులు సకాలంలో రాక ప్రాణాలు పోయిన ఘటనలు చూశా. ఆరోగ్యశ్రీ వర్తించక పూర్తిగా అస్వస్థత పాలైపోయి పెరాలసిస్ వచ్చి కుర్చీకే పరిమితం అయిపోయి జీవితాన్ని ముందుకు గడపలేక అప్పుల పాలైపోయి చావు కోసం ఎదురు చూస్తా ఉన్నా ఆ ప్రతి పేదవాడి కుటుంబాన్ని నేను చూశా. ఇవాళ ప్రతి పేదవాడి కోసము నేను చెప్తా ఉన్నాను. మీ కష్టాలను నేను చూశా, మీ బాధలు నేను విన్నా. మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని చెప్పి మీ అందరికీ కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను. ఆరోగ్యమే కాదు మిగతా వాటిపై కూడా జగన్ సర్కార్ ఫోకస్ పెట్టింది. నవరత్నాల్లో భాగంగా అమలు చేస్తున్న మరో ముఖ్యమైన పథకం వైఎస్ఆర్ వాహన మిత్ర. ఈ స్కీమ్ ద్వారా అర్హులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. సొంత వాహనం ఉన్న ఆటో, టాక్సీ, క్యాబ్ డ్రైవర్లు ఈ పథకంలో చేరడానికి అర్హులు. వాహనదారులను అన్ని విధాలుగా ఆదుకోవడమే వాహనమిత్ర పథకం ముఖ్యోద్దేశం. వెహికల్స్ మెయింటెనెన్స్కు ఈ పథకం టాప్ ప్రయారిటీ ఇస్తోంది. వాహనాల ఇన్సూరెన్స్, ఫిట్నెస్, మరమ్మతుల కోసం సొమ్ములు కూడా లబ్ధిదారులకు అందజేస్తారు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలకు ఏదైనా ఆర్థికంగా
మేలు చేసే కార్యక్రమం ప్రభుత్వం నుంచి మొట్టమొదటి కార్యక్రమం ఏదైతే వైఎస్ఆర్ వాహన మిత్ర కార్యక్రమంలో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 1,73,000 మందికి ఆటో సోదరులకు ఇవాళ 10,000 రూపాయలు తమ అకౌంట్లకు వేయడం జరిగింది. కూడా సుమారుగా 85% ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా మొదటి సంవత్సరంలోనే ఆ కుటుంబాలకు అందించాలనే దిశలో ఇవాళ అడుగులు ముందుకు వేస్తున్నారు. దేశానికి అన్నం పెట్టే రైతులకు మేలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారు. వెంటనే రంగంలోకి దిగారు. రైతులను ఆదుకోవడానికి రైతు భరోసా పేరుతో ఓ కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ పథకం కింద అర్హులైన రైతులకు ప్రతి ఏటా 3 విడతల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 13,500 చొప్పున పెట్టుబడి సాయం అందజేస్తాయి. గత ప్రభుత్వ హయాంలో సామాన్య ప్రజలు రేషన్ తీసుకోవడానికి నానా ఇబ్బందులు పడేవాళ్లు. రేషన్ డీలర్ ఎప్పుడు షాప్ తీస్తాడో ఎవరికీ తెలిసేది కాదు. దీంతో ప్రజలు 1కి 10 సార్లు రేషన్ షాప్ చుట్టూ తిరగాల్సి వచ్చేది. అయితే జగన్ సర్కార్ వచ్చాక పరిస్థితి మారింది. రేషన్ ఇంటికే తీసుకొచ్చి ఇస్తున్నారు. షెడ్యూల్డ్ టైంకు రేషన్ అందడంతో సామాన్య ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి సర్కార్ పుణ్యమేనంటున్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొంతకాలం కిందట మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు పథకంలో అనేక నిర్ణయాలు అమలు చేస్తున్న ప్రభుత్వం పేదవారికి మేలు చేయడానికి మరో నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద ఇంటి నిర్మాణం కోసం ఒక్కో ఇంటికి 90 బస్తాల సిమెంట్ను అందజేస్తారు. అయితే ఇది సరిపోవడం లేదన్న మాట పేద వర్గాల నుంచి వినిపించింది. దీంతో జగన్మోహన్ రెడ్డి స్పందించారు. పేద వర్గాలకు రాయితీపై మరో 50 బస్తాలను అదనంగా ఇవ్వాలని, ఈ మొత్తాన్ని ఇంటి నిర్మాణ రాయితీ నుంచి మినహాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదిలా ఉంటే ఈసారి ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి రాకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంతకాలం అమలు చేసిన సంక్షేమ పథకాలు ఆగిపోతాయన్న అనుమానాలు సామాన్య ప్రజల్లో కలుగుతున్నాయి. దీంతో 6 తమ చీకటి బతుకుల్లో వెలుగులు నింపుతున్న సంక్షేమ పథకాలు కొనసాగాలని కోరుకుంటున్నారు. అంతిమంగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి జై కొడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు.